రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా కొంతమంది సార్ మాకు కాలేదు అంటారు. ఆడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల రుణమాఫీకి హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా మొదటి దఫగా 18,000 కోట్లు, ఆ తర్వాత 2,773 కోట్ల సమ్మేదో నిన్న చేసినాయి. దాదాపు 21,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ దాదాపుగా ఎవరికైతే 2 లక్షల లోపు ₹1 వరకు, ఈ మధ్యలో ఎవరికైతే ₹1 నుంచి 2 లక్షల వరకు ఎవరైతే రుణాలు ఉన్నాయో ఈ రుణాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా మాఫీ చేసింది. ఇక ఎవరైతే మాకు కాలేదు అంటారో వాళ్ళ 2,10,000 లేకపోతే 2,05,000 లేకపోతే ఇట్లా వాళ్ళ ఏవైతే వాళ్ళు తీసుకుని 1,50,000 కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ఆ రైతులకు నేను చెప్తున్నటువంటి మాట ఒకటి, మీరు తీసుకున్నప్పుడు 1,50,000 తీసుకురు అనుకో, 60,000 వడ్డీ కావచ్చు. 1,50,000 రూపాయలు అప్పుడు మీరు తీసుకున్నప్పుడు తీసుకున్నారు. తీసుకుంటే కేసీఆర్ ఏం చేసింది, ఇది రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేయకపోవడంతో ఏమైంది, ఈ 1,50,000 పోయి 2.5 లక్షలు అయింది. 2.5 లక్షలు అయింది. ఈ 2.5 లక్షలు రుణమాఫీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ చెప్పలే. 2 లక్షల వరకు ఎవరికైతే అప్పులు ఉన్నాయో బ్యాంకులలో అవన్నీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇట్లా కేసీఆర్ కారణంగా ఇప్పుడు ఎవరికైతే 2 లక్షల పైన అప్పులు ఉన్నాయో అవన్నీ కేసీఆర్ పాపాలు. అవి ఆయన చేయంగానే అవన్నీ మిగిలిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చల్లగుంటే, ప్రజల దీవనార్థి గట్టిగుంటే ఇవి కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే సంజాయిషి వెనక ముందు ఆడతలేదు. అయినప్పటికీ కూడా వారిని ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలా, ఈ రైతులకు చేస్తా అన్నటువంటి రుణమాఫీ చేయకపోవడం కారణంగానే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేయనందుకే ఇలా వాళ్ళకి పెరిగి వాళ్ళు లబ్ధిదారుల జాబితాలోకి రాకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీ గీసుకున్న గీత 2 లక్షలు 12 తారీఖు 12వ నెల 2018 నుంచి ఆ రోజు నుంచి ఏవైతే రుణాలు తీసుకున్నారో ఆ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 2023 వరకు ఆ నాటికి ఏవైతే రుణాలు తీసుకున్నారో 2 లక్షల వరకు ఎవరి రుణాలునే వాళ్ళందరినీ మాఫీ చేసేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎవరైనా కొన్ని టెక్నికల్ అంశాలు ఉండొచ్చు, మళ్ళీ 1-6 టెక్నికల్ అంశాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఎవరి అయితే ఇప్పుడు కాలేదంటారో ఇవి 2.5 లక్షల 2 లక్షల పై చిలుకున్నటువంటి రుణాలు. వీటికి కారణాలు అనేకం. కేసీఆర్ గారు ఆయన చేస్తా అని చెప్పి, రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రజల్ని మాయమాటలు చెప్పి వాళ్ళ రైతులను మోసం చేసినటువంటి ఆ బాధలు ఇంకా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, కేసీఆర్ చేసిపోయిన పాపాలు అట్లున్నాయి, సరే మంచో చెడో కడగాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. ఆ దుర్మార్గుడు చేసిపోయినటువంటి ఈ పెంట ఏదైతే ఉందో దీన్ని కడగాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారికి నా సూచన ఏంటంటే, ఇప్పుడు ఒక రైతుకు 2,10,000 ఉందనుకోండి, 10,000 రూపాయలు రైతు కట్టుకుంటే 2 లక్షలు మనం కడతామని కూడా చెప్పినాం ఆల్రెడీ. అట్లా చాలా మంది కట్టుకున్నారో వాటిని కూడా క్లియర్ చేసినాం. ఇంకెవరైతే కట్టుకోలేదో వాళ్ళ మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చైనా సరే దాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక రెండో విషయం, తెలంగాణ రైతాంగానికి మరొక గుడ్ న్యూస్. 7,500 రూపాయలు రైతు భరోసా సంక్రాంతి నుంచి చేయబోతా ఉన్నారు. ఇది పెట్టుబడి సాయం. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఎకరాకు 5,000, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 7,500 రూపాయలు రైతు భరోసా రైతుల ఖాతాలలో ఇవ్వబోతా ఉంది. రైతు సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సింది, రుణమాఫీ చేస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం, చేసింది రుణమాఫీ.
బోనస్ ఇస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేసింది. రైతు భరోసా సంక్రాంతి నుంచి, ఇది కూడా సంక్రాంతి నుంచి ప్రారంభం కాబోతుంది, రైతుల ఖాతాల్లో పడబోతా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకా అంతేకాదు, మీ భూ సమస్యల పరిష్కారానికి, ధరణి దరిద్రం బుడగొట్టడానికి, ధరణి దరిద్రాన్ని కూడా ఖతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీకు వడ్లు కొన్న 2-3 రోజులలోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంది. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఈ విధంగా ఉంది. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్. ఇక్కడ కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానడు, ఇది చేయలే. తర్వాత బోనస్ ఇయలే, వరి కొంటే ఉరి అన్నాడు. కాదు, బోనస్ ఇస్తాను కూడా చెప్పిండి. నా సన్నోట్లు వేసుకుంటే 100-200 ఎక్కువ తప్ప అండి అనిలే బోనస్. అవు ఏది కొడకళ్ళ కాడ చెప్పిండు, తప్ప అండి, ఇవ్వచ్చు కదా. బోనస్ ఇయ్యలే, బోనస్ ఇయ్యలే, రుణమాఫీ చేయలే. ఆఖరికి ఎప్పుడు ఆ రైతు బంధు పైసలు కూడా ఎప్పుడు వేస్తాడు? 31 జనవరికి, 31 డిసెంబరు, సంక్రాంతి పండుగ నాటికి, దసరా ముంగట వైన్స్ల కాడికి పోతుంది. అయ్యే అట్లా వేసేది. ఇది రైతులను ద్రోహం చేసినటువంటి రైతు ద్రోహి కేసీఆర్ పరిపాలన. ఎవరన్నా రైతులు అడిగితే వాళ్ళకి బేడీలు వేసి తీసుకుపోయి లోపడేసేది. రైతులకు రుణమాఫీ చేసి ఎన్ని వ్యయ ఇంకా కేసీఆర్ చేసిన పెంట గడగొద్దు. నెలకు 6,500 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన పెంట గడిగేందుకే మిత్తి పైసలు కడతాను. ఇవి చేసుకుంటేనే ఇవి చేస్తా ఉంది. రైతులకు సంబంధించి ఇంకా రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయబోతా ఉంది. నువ్వు కౌలు రైతులను పట్టించుకోలే, కానీ కాంటకాడికి ఒడ్లు తెచ్చిన రైతుకు అది కౌలు రైతా, పాలికి చేసిండా, లేకపోతే ఇంకో రకంగా ఒరిజినల్ రైతా, పండించి చెమట తీసిన రైతుకు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అసలు మీ పరిపాలనకు ఈ పరిపాలనకి ఏమైనా పోలికుందా కేసీఆర్ గారు? ఇంకా సిగ్గు లేకుండా ఆడోడో ఇద్దరు గొరుతా ఉన్నారు. రైతులకు ఏం చేస్తా ఉన్నారు? మీ ముఖం చేసిరు మీరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. బోనస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కౌలు రైతులకు కూడా మేలే జరుగుతుంది ఆటోమేటిక్. లేదన్నా, ఇది ఇటు పోవాలి, ఇది ఇటు పోవాలి, మారాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు చేసినటువంటి మంచి కార్యక్రమం. ఇంకా అంతేకాదు, రైతు బంధు ప్లేస్లో రైతు బంధు అయితే 5,000. రైతు భరోసా, రైతులకు భరోసాని ఇవ్వడానికి 7,500 రూపాయలు ప్రతి ఎకరా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేయబోతా ఉంది. అయితే నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ పెట్రోల్ బంకులు, ఔటర్ రింగ్ రోడ్లు, చెట్లకు పుట్టలకు కాదు, ఒరిజినల్ గా వ్యవసాయ సాగు ఎక్కడ జరుగుతుందో ఆ పంటకు మాత్రమే ఇవ్వండి. వ్యవసాయం అంటే కందులు, విందులు, అన్నిటికీ, వర్షాధార పంటలకు అన్నిటికి కూడా అది ఇవ్వండి. కేసీఆర్ లెక్క చందులాల్ దర్బార్ మాత్రం చేయకూడదు. రైతు భరోసా టంచన్గా లబ్ధిదారులకు పోవాలి. రైతు బీమా పథకం కేసీఆర్ హయాంలో ఎవడన్నా రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం మాదండి అంటాడు కేసీఆర్. గతంలో ఎంతమంది రైతులు చచ్చిపోయారు, సంపేషన్ మొత్తం. రైతు సచ్చితందుకు కూడా స్కీమ్ పెట్టిన మహాత్ముడు పుణ్యాత్ముడయా కేసీఆర్. రైతు బతకడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. కాబట్టి రైతు సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతుల కళ్ళాల్లో సన్న ఒడ్లు పండించిన రైతులు ఒక్క పంటకే ఆమె 105 క్వింటాలు పండిస్తే 56,000 రూపాయలు అదనపు బోనస్ వచ్చింది 4 ఎకరాలకే. అట్లా కేసీఆర్ ఏమన్నాడు? ఓరేస్తే ఉరేయిగా అన్నాడు. కానీ అలా ప్రభుత్వం కొంటా ఉంది, ఇంకా చేస్తుంది. రైతాంగం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇంకా చేస్తుంది. 50,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియని కాంగ్రెస్ పార్టీ ఎంత శరవేగంగా పూర్తి చేస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి చెప్పేటోడు లేక, చెప్పుకునేటోడు లేక, ప్రచారం చేసుకోలేక ఇవన్నీ జరిగినాయి. క్షేత్రస్థాయిలోకి పోతే రైతాంగం చెప్తారు. నేను కూడా ఈ
బేకార్ ఇది ఉందిగా కేడీ మీడియా. ఓకే అవును. ఈ కేడీ మీడియా నిజంగానే కావచ్చు అనుకుని పోతే రైతులు ఎవరన్నారు సార్ మాకు మంచిగా పడుతుంది కదా అని అంటారు. అవును, నేను 5-6 సార్లకు పోయినా కావాలని అట్లా చేసిండ్రు. అట్లా రైట్గా ఒకసారి నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీల పరిస్థితిని ఒకసారి చూద్దాం. నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్, డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ నర్సాపూర్ నియోజకవర్గంలో 2,06,837 మంది. 2,06,837 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. ఇందులో మొత్తం బీసీ ఓటర్లు ఎంతమంది అంటే 1,44,943 మంది. 2,06,837 ఓట్లలో కేవలం బీసీల ఓట్లే 1,44,393 ఓన్లీ బీసీల ఓటర్లు. ఇక ఓసీలలో ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే ఈ 2,06,837 7,694 ఓట్లు అంతే. 7,694 ఓట్లు కేవలం ఏది రెడ్డిలే అక్కడ, ఏది నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో. బీసీలే 1,44,993 ఏమో బీసీల ఓట్లు. ఇవి గట్టిగా 2 ఊర్ల సర్పంచ్కి సరిపోని ఓట్లు వాళ్ళవి. ఇక్కడ మరి 1,44,000 ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి అంటే ఒక్కసారి. మొత్తం 11 సార్లు ఇప్పటికీ ఆడ ఎలక్షన్ జరిగితే ఒక్కసారి మాత్రమే బీసీ ఎమ్మెల్యే అక్కడ కాగలిగిండు. ఎవరు ఆయన అంటే జగన్నాథరావు. 1983 చౌటి జగన్నాథరావు అని చెప్పి ముదిరాజ్ బిడ్డ 1983లో ఒక్కసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ విజయం సాధించడం జరిగింది. అప్పటి నుంచి 1985 నుంచి ఇప్పటి వరకు మొత్తం రెడ్లే. ఎన్ని ఓట్లున్నాయా వాళ్ళ రెడ్లే అనంటే 7,694 ఓట్లు గంతే. 7,694 ఓట్లున్నోళ్ళు 10 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 1,44,000 ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఒక్కసారి అయ్యారు. అది కూడా 2 ఏళ్ళే. ఇక్కడ చిమ్ముల విఠల్ రెడ్డి 1978లో ఆయన అయిండు. ఆ తర్వాత 1985లో చిమ్ముల విఠల్ రెడ్డి, మళ్ళా 89లో విఠల్ రెడ్డి, 94లో విఠల్ రెడ్డి. ఇక ఇది అయిపోయిన తర్వాత 99లో వాకిటి సునీతా లక్ష్మారెడ్డి 99లో, 2004లో, 2009లో ఈమె. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2023లో అయింది. ఇది అయిపోగానే చిమ్ముల మదన్ రెడ్డి, ఎవరు వీళ్ళ కొడుకు చిమ్ముల మదన్ రెడ్డి మళ్ళీ ఆయన గెలిచిండు. అంటే పార్టీలు మారినాయి అంతే. వీళ్ళు అధికారం ఎట్టుపోతుందంటే అటు పార్టీలు మారుకుంటూ వచ్చి అధికారాన్ని చేపట్టారు. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది 1983 నుంచి ఈరోజు దాదాపు 41 సంవత్సరాల కింద నర్సాపూర్ నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే అయిండే. ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే. ఇక్కడ వాస్తవానికి ఈ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఎవరు, ఈయన పేరేంది, మన మెదక్ జిల్లాలో ఉంటుంది కాదు, ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన టికెట్ వస్తే ఆయన గెలిచినాడు. మిస్ అయిపోయింది. బీసీ ఆయనే, గాలి అనిల్ కుమార్కు వస్తే ఆయన అయ్యేటోడు. ఆయన టికెట్ కూడా రాకుండా చేసిరాడు. సరే ఏదేమన్నా కానీ నర్సాపూర్ నియోజకవర్గంలో రెడ్డిల ఓట్ల కంటే ఏది బీసీల ఓట్లు అనేకమైన ఓట్లు. బీసీలు వేసుకుంటే ఏమైనా డిపాజిట్ కూడా రాదు అవతలకి. వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే వీళ్ళకి కూడా డిపాజిట్ రాదు. కాబట్టి నర్సాపూర్ ప్రజలారా అది అట్లా ఉంటే ఇక ప్రెసిడెంట్గా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, ఈమెకి 88,000 ఓట్లు పడ్డాయి. వీళ్ళ ఓట్లన్నీ రెడ్డిల ఓట్లన్నీ అంటే 7,694 ఓట్లు. 7,694 ఓట్లు ఉన్నటువంటి రెడ్డిలకు 88,000 ఓట్లు పడ్డాయి. ఇక కాంగ్రెస్ ఆవుల రాజిరెడ్డి అని ఈయన ప్లేస్ లో గాలి అనిల్ కుమార్కి ఇస్తే బంపర్ మెజార్టీతో గెలిచినాడు. ఇక్కడ ఆవుల రాజిరెడ్డికి ఇచ్చిరు, ఈయనకు 79,000 ఓట్లు పడ్డాయి. అంటే దాదాపుగా ఎన్ని ఓట్లు అంటే 1,60,000 ఓట్లు. 1,60,000 ఓట్లు రెడ్లకు వేసారు బీసీలు. బీసీ ఓడు అరగొల్ల మురళీ యాదవ్ నిలబడితే 22,000 ఓట్లు పడ్డాయి. ఇది గతం. అంటే ఇప్పుడు బీసీలో చైతన్యం వచ్చి అందరూ ఒకటైరు కాబట్టి ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. ఇంకా జెడ్పీటీసీల పరిస్థితి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మొత్తం 7 మండలాలు ఉన్నాయి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో. నర్సాపూర్ ఎస్టీ జనరల్ అయింది కాబట్టి అక్కడ ఎస్టీ నిలబెట్టిరు. కుల్చారం బీసీ అయింది, ఉమెన్ బీసీ ముదిరాజుకి ఇచ్చిరు.
ఎల్దుర్తి అన్రిజర్వ్డ్ అయింది, అక్కడ బీసీ గౌడ్కి ఇచ్చారు. షాకింగ్. రైట్గా శివంపేటలో ఓసీ వైశ్యకి ఇచ్చారు, కౌడిపల్లిలో ఎస్టీ అయింది, ఎస్టీకి ఇచ్చేసారు, హత్నూరాలో బీసీ అయింది, బీసీకి ఇచ్చారు, చిలిప్చేడ్లో అన్రిజర్వ్డ్ అయితే రెడ్డికి ఇచ్చారు. ఇక్కడ దాదాపుగా ఒక మంచి న్యాయమే జరిగింది కొంతవరకు. ఓకే, కాకపోతే ఈ రిజర్వేషన్లో వచ్చిన సీట్లు రిజర్వేషన్ కాకపోతే మళ్ళీ అలాదే అంటారు. 70.1% ఉన్నటువంటి బీసీలు 3 జెడ్పీటీసీలు ఉంటే అందులో 2 రిజర్వ్డ్ ప్లేసెస్, 3.72 ఉన్నటువంటి ఓసీలు 2 అయ్యారు. ఇగో ఇది నర్సాపూర్ నియోజకవర్గంలో బీసీల పరిస్థితి, బీసీల రాజకీయం. నర్సాపూర్ నియోజకవర్గంలో బీసీ సర్పంచులు, బీసీ ఎంపీటీసీలు, బీసీ వీళ్ళందరూ ఉన్నారు కదా, అంజయ్ యాదవ్ మీరు అందరు ఉన్నారు కదా, అంజయ్ గౌడు వీళ్ళందరూ కూడా మీరు ఒకసారి కూర్చొని ఆలోచన చేయరు, ఛాయ్ తాగకుండా ఏంది మన కాన్స్టిట్యున్సీ కథ ఏందనేది ఒకసారి ఆలోచన చేయరు. సో ఇది నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వివరాలు. అయితే ఒకసారిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రాష్ట్రంపై తుఫాన్ ఎఫెక్ట్, రోజంతా మబ్బులు, పలు చోట్ల వర్షాలు. ఇక 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిండ్రు. పుదుచ్చేరిలో వర్ష బీభత్సం, 24 గంటల్లో 46 సెంటీమీటర్ల వాన పడ్డది. పేంజల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని 10 జిల్లాలను మబ్బులు కమ్మేశాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం ఉదయం నుంచే చిరుజల్లులు కురిశాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటు వర్షాలు కురిశాయి. రాష్ట్రంపై తుఫాన్ ఎఫెక్ట్ ఉంది, అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి. ఇప్పుడు మేమున్న ప్రాంతంలో కూడా పొద్దంతా పడ్డట్టుంది. సో జాగ్రత్త. అంటే ఈ డిసెంబర్ మాసం వచ్చిన తర్వాత కూడా చలికాలంలో కూడా వర్షాలు పడతా ఉన్నాయి ఆ తుఫాన్ కారణంగా. సంక్రాంతి తర్వాత రైతు భరోసా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేస్తాం. సీఎం రేవంత్, ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్నా ఇది సోనియమ్మ గ్యారంటీ. వచ్చే సీజన్లోనూ సన్నాలకు 500 బోనస్ కొనసాగిస్తాం. మారీచుల మాటలు నమ్మి మోసపోదు. 2 లక్షల రుణమాఫీ గ్యారంటీని పూర్తి చేసినాం. 25.35 లక్షల మంది రైతులకు 20,000 కోట్లకు పైగా మాఫీ చేసినాం. గత సర్కార్ చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్ల మిత్తిలు కడుతున్నాం. 10 నెలల్లో నెరవేర్చిన హామీలపై చర్చకు వస్తారా అని బీజేపీకి సవాల్. రైతు సోదరులారా, సంక్రాంతి తర్వాత రైతు భరోసా పైసలు మీ ఖాతాల్లో పడబోతా ఉన్నాయి. ఇందిరమ్మ ప్రభుత్వంగా ఇది సోనియమ్మ గ్యారంటీ అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడి చెప్పడం జరిగింది. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్, సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్నా ఇది సోనియమ్మ గ్యారంటీ అని పేర్కొన్నారు. సన్న వడ్లకు క్వింటాలకు 500 బోనస్ కొనసాగుతుందని, రాబోయే యాసంగిలోను ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ 100% పూర్తయిందని పేర్కొన్నారు. 1 ఎక్కడైనా మిగిలి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాళ్ళకు కూడా మాఫీ చేస్తామని చెప్పారు. మారీచుల మాయమాటలు నమ్మి, ఈ మారీచులు ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మారీచుల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్ సర్కార్ బకాయి పెట్టిన 7,625 కోట్ల రైతు బంధును తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని గుర్తు చేశారు. ఆనాడు సీతమ్మను ఏమార్చడానికి బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుడే ఈనాడు మారు వేషంలో బీఆర్ఎస్ బీజేపీ రూపంలో మీ దగ్గరకు వస్తున్నాడు. ఈ మారీచులను నమ్మకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాల్లో రైతు భరోసా పడుతుంది. ఇది సోనియమ్మ గ్యారంటీగా నేను చెబుతున్నా అని అన్నారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని, ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించి త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామని సీఎం తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో రైతు భరోసా కూడా అదే విధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ రైతు సోదరులారా, 25.35 లక్షల మంది రైతులకు 20,000 కోట్లకు పైగా మాఫీ చేసినాం. 25.35 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2 లక్షల వరకు ఎవరికైతే ఉన్నాయో అవన్నిటిని మాఫీ చేసేసింది. ఇక సంక్రాంతి నుంచి మళ్ళా రైతు భరోసా అంటే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం, లాగోడి ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతా ఉందనేది నిన్న ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. ఇక దళితులను విభజిస్తే సహించేది లేదు. క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం. సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక, మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం. దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు. ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోడీ చేసిందేంటి? ఇక రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాలన్నా సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు.
పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి, ఆత్మగౌరవం కోసం ఎంతకైనా పోరాడతామనే డిక్లరేషన్. ఇక పరేడ్ గ్రౌండ్లో సభకు భారీగా తరలి వచ్చినటువంటి బాలలు. ఇక్కడ ఓవైపు ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది ఈ రెండు వర్గాల మధ్య. మాదిగ మాల. ఇలా మాదిగల ఆరోపణ ఏంటంటే ఎస్సీలకు వస్తున్నటువంటి ఫలాలన్నీ మాలలు తీసుకుపోతున్నారు అనేది వీళ్ళ ఆరోపణ. మా మాదిగలకు దక్కట్లేదు అనేది వీళ్ళ ఆరోపణ. వాళ్ళేమంటున్నారు, మనమంతా ఐక్యంగా కలిసి ఉంటేనే ఎస్సీలము ఏది బలపడతామని చెప్పి మాలలు చెప్తున్నటువంటి మాట. ఈ మధ్య కాలంలో ఇదే పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ సభకు వచ్చాడు. ఎంఆర్పిఎస్ సభకు వచ్చి మందకృష్ణ మాదిగను ఓదార్చి మంచి రోజులు వస్తాయని చెప్పిండు. అన్నట్టుగానే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏబిసిడి వర్గీకరణకు ఓకే చేసింది. ఓకే చేసిన మరుసటి నుంచి మాల సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా మేమంతా విడిపోయినట్టు అవుతుంది, కాబట్టి మేమంతా కలిసే ఉండాలి అనేది వీళ్ళ మాట. అయితే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే మాలలు మాదిగల కంటే అడ్వాన్స్డ్గా ఉన్నారు, కాబట్టి ఫలాలన్నీ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, మాకు రావాల్సిన వాటా పోతా ఉంది, అందుకోసమే ఏబిసిడి వర్గీకరణ జరగాలి అనేది వీళ్ళ వాదన. ఏబిసిడి వర్గీకరణ జరగాలని వీళ్ళు, వర్గీకరణ వద్దని వీళ్ళు. వర్గీకరణ వద్దంటుంది వీళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇంకొంచెం డెప్త్కు పోయి ఆలోచిస్తే మాలలు నిన్న సింహగర్జన పెట్టిరు ఏడా పరేడ్ గ్రౌండ్లో, దానికి భారీగా జనం వచ్చారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇదే పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే దానికి భారీగా వచ్చారు. ఇక్కడ మాల మాదిగ సామాజిక వర్గాల మధ్య ఒక ఏది వర్గీకరణ విషయాన్ని మేము వచ్చి కూర్చుంది. మరి మెజారిటీ ప్రజలు మేము అని చెప్పి మాదిగలు వాదిస్తూ ఉన్నారు, లేదు మేము అని చెప్పి మాలలు వాదిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కులగణన ద్వారా అది బయటకు వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, అది కులగణన ద్వారా బయటకు వస్తుంది. ఎటొచ్చి ఇప్పుడు రాజకీయ పార్టీల ముందున్నటువంటి అంశం మాదిగ సామాజిక వర్గాన్ని భారతీయ జనతా పార్టీకి దగ్గర చేసిండు మందకృష్ణ మాదిగ గారు అనేది ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణ. వీళ్ళు బీజేపీకి మొన్న ఓటేశారు, ఎందుకంటే వర్గీకరణకు అనుకూలంగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి అటువైపు వేశారనేది వీళ్ళ ఆరోపణ. మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మాలా మాదిగ అనేది తర్వాత ఇక్కడ పార్టీల అంశం తెర మీదకి వచ్చింది. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరి కాకుండా ఏం చేసింది, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వర్గీకరణకు ఓకే చేసింది, రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు చేసుకో వర్గీకరణకు ఓకే చేసింది. ఇటు ఆ పార్టీ చేసింది కాదు, ఇటు ఈ పార్టీ చేసింది కాదు, సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టు చేసుడితో ఏమైంది, మాల సామాజిక వర్గం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి చోట వర్గీకరణ జరగకుండా చూడాలనేది మాల సామాజిక వర్గం ఆయా ప్రభుత్వాల మీద పెడుతున్నటువంటి ఒత్తిడి. అయితే మిగతా చోట్ల వర్గీకరణ చేయాలనేది భారతీయ జనతా పార్టీ అండ్ వీళ్ళ ఎన్డీఏ కూటమి సభ్యుల పరిపాలనలో ఉన్న చోట వర్గీకరణ చేసేందుకు వీళ్ళు పావులు కలుపుతా ఉన్నారు. ఇక్కడ మాదిగలతో పాటు 57 ఉపకులాలు కూడా ఉన్నాయి. అయితే మాల మాదిగ మాత్రమే కాదు, ఇందులో 57 ఉపకులాలు ఉన్నాయి. ఇంకా 57 ఉపకులాలు, డక్కలి, ఇట్లా డక్కలోళ్ళు, చిందోళ్ళు, ఇట్లా ఈ ఉపకులాల గురించి ఎవడు పట్టించుకుంటాడు లేదు. వాళ్ళది చిన్న సామాజిక వర్గాలు, చిన్న బిడ్డలు వాళ్ళు. అందులో మాదిగ ఉపకులాలు కొన్ని ఉన్నాయి, మాల ఉపకులాలు కొన్ని ఉన్నాయి మళ్ళా. సో ఏబిసిడి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో చేయాలా వద్దా? ప్రజలైన మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి పోల్ ద్వారా. ఏబిసిడి వర్గీకరణ చేయాలా వద్దా?
రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంవాదం అయితే అది. రైట్, మాలా మాదిగా ఉపకులాల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మధ్య కాలంలో వాళ్ళో వైపు వీళ్ళో వైపు పోయి ఒకానొక సందర్భంలో మాల జాతి ఔన్నత్యాన్ని పొగుడుకుంటూ ఒక పాట, మాదిగ జాతి ఔన్నత్యాన్ని పొగుడుకుంటూ ఒక పాట ఇవి వచ్చేటి. కానీ పరస్పరం దూషించుకునే పాటలు కూడా వచ్చేసినాయి ఇప్పుడు. అంటే వీళ్ళలో ఒక డివిజన్ కనిపిస్తా ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో. మీ అభిప్రాయం ఏంది? తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ చేయాలా వద్దా? వర్గీకరణ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు పైన, వర్గీకరణ చేయకూడదు అనుకునేటువంటి వాళ్ళు కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చేయాలి అని కొందరు, నో అని కొందరు. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో వర్గీకరణ చేసి ఉద్యోగాలు ఇస్తే మాదిగా వాళ్ళకి కొంత బెనిఫిట్ జరిగింది అనేది అప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎస్టీలో కూడా ఏబీ కావాలి. మేము ఏమంటున్నాం, ఈడబ్ల్యూఎస్లో కూడా ఏబిసిడి రావాలి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దయచేసి సోదరులారా. ఎందుకంటే మనందరి సోదరులైనటువంటి మాలలు కానీ మాదిగలు కానీ వాళ్ళు ఘర్షణ పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరిచ్చే సూచన ఏంటి? మీరు చెప్పేటువంటి మాట ఏంది? వర్గీకరణ చేయాలా వద్దా అనేది మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లస్ ఇక్కడ ఓటింగ్లో కూడా పాల్గొనండి తప్పకుండా. కాసేపట్లో రిజల్ట్ చూద్దాం, మెజారిటీ ప్రజలు ఏమంటా ఉన్నారనేది ఒకసారి చూద్దాం. అయితే సోదరులారా, ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం, ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి ప్రజల అభిప్రాయం ఎట్లా ఉండబోతుంది, దీనిపైన మనం కాసేపట్లో పూర్తి స్థాయి ఓటింగ్ వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మిగతా ప్రజలు వాళ్ళే కాదు, మిగతా ప్రజలు కూడా ఏమనుకుంటా ఉన్నారు అనేది తెలుస్తుంది. దాదాపు 30 సంవత్సరాలుగా ఇటు మందకృష్ణ మాదిగ సారథ్యంలో మాదిగ దండోరా దగ్గర నుంచి ఎంఆర్పిఎస్ మాదిగ హక్కుల పోరాట సమితి దగ్గర నుంచి వాళ్ళు ఓ వైపు పోరాటం చేస్తుంటే, సమాంతర స్థాయిలో వాళ్ళు మాలలు కూడా కలిసి ఉండాలనేటువంటి పోరాటాన్ని కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇటు మాల సోదరులు కానీ మాదిగ సోదరులు కానీ ఉపకులాల సోదరులు కానీ మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, మిగతా ప్రజలు కూడా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు అనేది మార్నింగ్ న్యూస్లో మీరు తెలియజేయండి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తెర మీదకి తీసుకురండి. ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అని చెప్పినటువంటి పరిస్థితిలో మీరేం అభిప్రాయం తెలియజేస్తారు? మీ ఓటింగ్లో పాల్గొనండి. కాసేపట్లో అంటే 8:35కు ఆ ఓటింగ్కి సంబంధించినటువంటి వివరాలని చూద్దాం. ఇప్పుడు 8:30 అవుతుంది, 35కు చూద్దాం. రైట్, ఇది రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు కులాల వారీగా వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే కుట్రలో భాగమే ఇది. ఆ తీర్పును సింహగర్జన సభ ద్వారా నిరసిస్తున్నామని చెప్పి నిన్న చెప్పడం ప్రకటించారు. ఇక కుట్రను తిప్పికొడదాం, ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకుందాం. మాలల సింహగర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నారు, రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు, ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది. ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ నిర్ణయాలకు వ్యతిరేకం కాదు, జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం తప్ప నాడు కక్షగట్టి ఈడీ ఐటీ దాడులు చేసినా భయపడలేదని చెప్పేసి వెల్లడించిండు. ఇక్కడ చాలా మంది ఒక ఆయన కామెంట్ చేస్తా ఉండు, ఇది వెలుగు దినపత్రిక మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామి గారిది కాబట్టి ఈ స్థాయిలో వార్త వచ్చిందంటున్నాను. ఇప్పుడు రేపు పొద్దున మాదిగలు సభ పెట్టుకున్నా ఇదే స్థాయిలో ఇందులో వార్త ఉంటుందని నేనైతే నమ్ముతా ఉన్నా. ఉంటుంది. రైట్గా జిఎస్డిపి వృద్ధిలో తెలంగాణ టాప్. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,700 కోట్ల డాలర్లకు చేరే ఛాన్స్. 2030 నాటికి రెట్టింపు సిఐ రిపోర్ట్లో వెల్లడి. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ రిపోర్ట్ పేర్కొంది. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ టాప్లో ఉన్నట్టు తేలింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జిఎస్డిపి 18,700 కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని, 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని వెల్లడించింది. జిఎస్డిపిలో తెలంగాణ టాప్ ఉందట. మరి ఇలా కేసీఆర్ నకిలీ లెక్కలు కూడా కలిసినా ఏమో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇప్పుడు టాప్ లో కనిపిస్తా ఉంది. తవ్వే కొద్దీ అక్రమాలు. ఏఈ నికేష్ అక్రమాస్తులు 200 కోట్ల రూపాయల పైనే. ఏసీబీ దర్యాప్తు ముమ్మరం.
లాకర్సు బినామీలపై నజరు చేస్తున్నట. FTL బఫర్ జోన్లో అడ్డగోలుగా ఎన్ఓసీలు ఇచ్చిండు. కోట్ల విలువ చేసే అక్రమాస్తులు, కమర్షియల్ స్పేస్లో గుర్తింపు, అవినీతికి అండగా ప్రజాప్రతినిధులు, రియల్టర్సు. నికేష్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు చెంచల్గూడ జైలుకు తరలింపు ఇవాళ ఏసీబీ కస్టడీలోకి తీసుకుంటారట. రైట్. ఇరిగేషన్ రంగారెడ్డి సర్కిల్ ఏఈ సస్పెండెడ్. నికేష్ కుమార్ కేసులో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. నికేష్ కుమార్ అవినీతి చిట్టా గుట్టును ఏసీబీ అధికారులు విప్పుతున్నారు. ఆయన గత 10 ఏళ్లలో 200 కోట్లకు పైగానే అక్రమాస్తులు పోగేసినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. 200 గజాల ఎన్ఓసికి 4 లక్షలు, 2 ఎకరాలు దాటిన వాటిలో జరిపే నిర్మాణాలకు 50 లక్షల లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ గుర్తించిందని సమాచారం. మొయినాబాద్ పరిధి తొల్కట్ట, సజ్జనపల్లి, నక్కలపల్లిలో ఆయనకు ఫామ్ హౌజులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మియాపూర్, శంషాబాద్లోని కపిల్ ఇన్ఫ్రా, మైరన్ ఇన్ఫ్రాలో కమర్షియల్ స్పేస్ ఉన్నట్టు తేలింది. వీటి విలువ కోట్లలో ఉంటుందనే ఆధారాలు సేకరించారు. వీటికి వచ్చే అద్దె కూడా పెద్ద మొత్తంలో ఉంటుందని అంచనా వేస్తారు. వాడు నౌకరెక్కి 2013 10 ఏళ్ళు కాలే అంతే 200 కోట్లు అక్రమార్జన చేసినాడు. నేను ఉరి తీసినా తప్పలేదు. ఇక ఫడ్నవీస్ ఫైనల్. మహారాష్ట్ర సీఎంగా ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్ 1-2 రోజుల్లో బీజేఎల్పీ సమావేశం, ఆ తర్వాత అధికారిక ప్రకటన. మీడియాకు వెల్లడించిన పార్టీ సీనియర్ లీడర్ ఈ నెల 5న ప్రమాణ స్వీకారం అయిపోయానా. ఏక్నాథ్ షిండే పని అయింది. అజిత్ పవార్ మీరు నమ్మితే, బీజేపీ నమ్మితే ఏమైందో చూసిరా మీ పని. వాళ్ళ ఆట గట్లుంటుంది అన్నట్టు. వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు మిమ్మల్ని వాడతారు, వాళ్ళు బలంగానే మిమ్మల్ని ఏదంటారు, అట్లుంటుంది. ఏటూరు నగరంలో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి. మృతుల్లో కీలక నేత భద్రు సహా దళ సభ్యులు ఉన్నారంట. 2 AK-47 ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అన్నంలో విషం పెట్టి చంపారని పౌర హక్కుల సంఘం నేతల ఆరోపణ. 33 ఏళ్ల కింద ఇదే చల్పాక అటవీ ప్రాంతంలో 7 పోలీసులను చంపిన మావోయిస్టులు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారు. వీరిలో మావోయిస్టు కీలక నేత భద్రు సహా అతని దళం సభ్యులు అందరూ ఉన్నారు. ఎన్కౌంటర్ వివరాలను ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మీడియాకు వెల్లడించారట. ఇక్కడ ఎన్కౌంటర్కు స్థలంలో లభ్యమైన మావోయిస్టుల వస్తువులు. ఎన్కౌంటర్ జరిగిందట ఏది ఈడ ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఉన్నాయా వివరాలు ఏమన్నా? అయితే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మొత్తం ఏరివేత కార్యక్రమం, వందలాది మంది నక్సల్స్ని ఖతం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇటు తెలంగాణ వైపు మైగ్రేట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఒకటేంటంటే వాళ్ళు తిని నిద్రిస్తున్న టైంకి జరిగిందనేది ఒక నిద్రిస్తున్న టైంకి జరుగుతుందని ఒకటి, తర్వాత లేకపోతే అన్నంలో విషయం పెట్టిరని ఒకటి, రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఏందో మరి సరే జరుగుతూ ఉంది. అది ఇంకొక విషయం ఏంటంటే AK-47 ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొన్ననే ఇదే ములుగు జిల్లాలో 2 పోలీస్ ఇన్ఫార్మర్ల అనేటువంటి నెపంతో గొడ్డలతో నరికి చంపిపోయారు మావోయిస్టులు. సో మావోయిస్టుల అలజడి మాత్రం బార్డర్లో కనిపిస్తూ ఉంది. ఇంకా ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ABCD వర్గీకరణ పైన అభిప్రాయం ఏందని చెప్పి మనం అడిగినాం. తెలంగాణలో ABCD వర్గీకరణ చేయాలా వద్దా? వర్గీకరణ చేయాలి, వర్గీకరణ చేయకూడదు. మీ అభిప్రాయాన్ని ఏదైనా ఒకటి నొక్కనా, ఏదో ఒకటి చెప్పు. చలో. 72% మంది వర్గీకరణ చేయాలి అని చెప్పి చెప్తా ఉంటే 28% మంది వర్గీకరణ చేయకూడదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. వర్గీకరణ చేయాలని 72% మంది, వర్గీకరణ చేయకూడదు అని చెప్పి 28% మంది అభిప్రాయపడతా ఉన్నారు. నల్గొండ ఎమ్మెల్సీ అన్న మా ఆర్టిజన్ బతుకులు మార్చు అన్న, మిమ్మల్ని గెలిపించుకున్నాం, మాకు ఎవరు న్యాయం. నిన్న ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నేనే కూర్చొని మాట్లాడినా. ఆర్టిజన్ల గురించి నిన్న సాయంత్రం పోయి నేను మాట్లాడినా. ముఖ్యమంత్రి గారు ఇదే చెప్పిన, సార్ నన్ను ప్రతిరోజు అడుగుతా ఉన్నారు ఈ ఆర్టిజన్ల విషయం ఏంటంటే, నేను బట్టి గారితో మాట్లాడతా, నేను మాట్లాడి దానికి ఒక కంక్లూజన్ తీసుకొద్దాం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ ఇష్యూను పరిష్కరించే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఇది నేను నిన్న పోయి మాట్లాడినటువంటి మాట, మీకు చెప్పినటువంటి మాట. ఇది కేసీఆర్ చేసిన పెంట. ఇది కేసీఆర్ చేసిపోయింది. వర్గీకరణ చేయాలి అని 73% మంది అభిప్రాయపడతా ఉంటే వర్గీకరణ చేయకూడదు అని చెప్పి 27% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అది వాళ్ళ అభిప్రాయం. రైట్గా ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మహిళల్లోనూ పెరుగుతున్న బట్టతలనంట. ఒత్తిళ్లతో కూడిన జీవనశైలితోని సమస్యలు, పోషకాహార లోపం, జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయంట. దీనిని తొలి దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమే. ఇక జడ గట్టిగా వేసుకోవడంతోనూ ఇబ్బందేనంట. గుంటూరు IADVL సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఆడవాళ్ళు జుట్లు పట్టుకున్నా ఒక్క ఇంటికి ఊసిపోయేది కాదు. కరెక్టే, ఒక్క ఇంటికి గట్టిగా ఉంటుండే. ఇప్పుడు ముట్టుకుంటూ ఊసిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత బాయిలర్ కోళ్ళ తిండి అయిపోయింది. తిండి వద్ద అట్లా అయిపోయింది జీవనశైలి.
నెత్తురోడిన అడవి ఏటూరు నాగారంలో 7 మావోయిస్టుల కాల్చివేత ఆదివారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ నర్సంపేట ఏరియా ఏటూరు నాగారం డివిజన్ కార్యదర్శులు బద్రు మది మృతి చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా నిద్రిస్తున్న దళంపై పోలీసుల దాడి ప్రతిఘటించలేక చెల్లాచెదరైన వైరం మధుది పెద్దపల్లి మిగతా వారిది ఛత్తీస్గఢ్ అరణ్యంలో హై టెన్షన్ నేటి నుంచి PLGA వారోత్సవాలు వరుస ఎన్కౌంటర్ల తర్వాత తొలిసారి పోలీసులు అలర్ట్ ముమ్మర కూంబింగ్ మావోయిస్టుల వ్యూహం మార్పు తెలంగాణలో విస్తరణ అర్బన్ పై నజరేసిరట సో ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో మరోమారి తుపాకీ గర్జించింది ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు రైట్ అది మావోయిస్టులకు సంబంధించినటువంటి వార్త అయితే రైతు భరోసా సంక్రాంతి తర్వాత అసెంబ్లీలో చర్చించి విధి విధానాల ఖరారు మారీచ్లో చెప్పే అబద్ధాలను నమ్మొద్దు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 2023 వానాకాలం రైతు బంధు సాయాన్ని మేము చెల్లించాం 7,625 కోట్లను తొలి విడతగా అందించాం మేము వచ్చే నాటికి 7 లక్షల కోట్ల అప్పులు అయినా రుణమాఫీ పథకాన్ని అమలు చేశాం 4 విడతల్లో 20,616.89 కోట్ల మాఫీ చేసినాం బీఆర్ఎస్ చేసింది 3,331 కోట్లే సన్న ధాన్యానికి వచ్చే సీజన్లోను బోనస్ రైతులు HMT తెలంగాణ సోనా BPT రకం సన్నాలను సాగు చేయాలి కిషన్ రెడ్డి హామీలపై ప్రత్యేకంగా చర్చిద్దాం మోదీ చేసింది మేం చేసింది తేలుద్దాం ఈ ప్రభుత్వం ఇంకా 9 ఏళ్ళు ఉంటుంది ఎన్నో విజయాలు సాధిస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు అనారోగ్యంతో ఎవరు అప్పులపాలు కావద్దు ఇదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం సర్కారీ వైద్యంపై నమ్మకం పెంచాం ఏడాదిలో OP IP 10 రెట్లంట జనాభా ఆధారంగా సబ్ సెంటర్లు PHCలు బస్తీ దవాఖానలు ఇక ఉద్యోగులు కోరినట్లు EHS కూడా ఇస్తున్నామని చెప్తుంది వైద్య కళాశాలల్లో 600 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడిండు రైట్గా నేడు ఆరోగ్య ఉత్సవాలు 28న పారా 16 నర్సింగ్ కాలేజీలను వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం రేవంత్ CAS ఫుడ్ ఇన్స్పెక్టర్ల నియామక పత్రాలు అందజేయబోతా ఉన్నారు ఇవాళ ఆరోగ్య ఉత్సవాలు చేయబోతా ఉన్నారు ఇక ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం సమీక్ష ఉస్మానియా ఆసుపత్రిపై కొత్త ఆసుపత్రిపై సీఎం సమీక్ష రోడ్ల నిర్మాణానికి తక్షణమే సర్వే ఇక సమగ్ర ప్రణాళికకు ఆదేశాలు ఉస్మానియా దవాఖాన కొత్తది కట్టబోతున్నారు దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఇక లగచంద్ర పారిశ్రామిక పార్క్ పై సర్కార్ దూకుడు తాజాగా మరో నోటిఫికేషన్ జారీ లగచంద్ర హక్కింపేట గ్రామాల పరిధిలో 643.34 ఎకరాల సేకరణ తొలి నోటిఫికేషన్లో 182.31 ఎకరాలు అభ్యంతరాలు 2 నెలల్లో కలెక్టర్ దృష్టికి పార్కులో పలు రకాల పరిశ్రమల ఏర్పాటు 25,000 మందికి ఉపాధి కల్పనే లక్ష్యం TGIICకి మౌలిక వసతుల బాధ్యతలు ప్రాజెక్టు విజయవంతానికి సీఎం పట్టుదలగా ఉన్నారట లగచర్లకు సంబంధించి ఫార్మా రద్దై అక్కడ ఏది మల్టీపర్పస్ తీసుకొస్తా ఉన్నారు ఇక 3,875 కోట్ల గోనె సంచులను మింగేసిరట గోనె సంచులు 3,875 కోట్ల విలువైన గోనె సంచులు అంతే వడ్లతో పాటు తట్టు బస్తాలను అమ్ముకున్న మిల్లర్లు బస్తాలు కూడా అమ్ముకురట 10 ఏళ్లుగా ఆడిట్ చేయని వైనం తిరిగి ఇవ్వాల్సిన సంచులు 250 కోట్లు ధర చెబితే చెల్లిస్తామన్న మిల్లర్లు బస్తాకు 15 రూపాయల ఆటాన చొప్పున ఖరారు 3 ఏళ్ల కిందటి ధరతో పోలిస్తే సగమే పౌర సరఫరాల సంస్థకు భారీ నష్టం రైస్ మిల్లర్లకు ప్రయోజనం ఆఖరికి ఒడ్లు ఏది గుడిని గుళ్ళె లింగాన్ని కూడా మింగినట్టు అయిపోయింది ఒడ్లను మింగిరు ఒడ్ల గోనె సంచులు కూడా మింగిరట మిల్లర్లు రాష్ట్రంలోని రైస్ మిల్లర్ల తీరు గుడితో పాటు గుడిలోని లింగాన్ని మింగేసిన చందంగా ఉంది ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల రూపాయల ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్లు వడ్లతో పాటు గోనె సంచులను కూడా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు తట్టు బస్తాయే కదా అని అధికారులు లెక్క చేయకుండా వదిలేయడంతో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆదాయానికి ఏకంగా 3,875 కోట్ల రూపాయల గండిపడింది ఈ బస్తాలకు సంబంధించి ఏకంగా 10 ఏళ్లుగా ఆడిట్ అనేది జరగడం లేదు దీంతో వీటిని అమ్ముకోవడం అలవాటుగా మారి భారీ కుంభకోణం చోటు చేసుకుంది ఇందులో డిప్యూటీ తహసీల్దార్ల నుంచి మొదలుకొని జిల్లా మేనేజర్లు పౌర సరఫరాల శాఖ అధికారులు రాష్ట్ర స్థాయి అధికారుల దాకా అందరు అస్తం ఉందట మంచిగా ఉన్నది కథ గోనె సంచుల విలువ 3,875 కోట్లట అందరూ గోనె సంచులు అమ్ముకురట ఎందుకు ఈ విజయోత్సవాలు ఏడాదిలో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చాలని తెలుస్తలేదు మరి అంటే ఆయనకు కొద్దిగా పాపం అంటే కాదు ఒక్క హామీ కూడా నెరవేర్తా అంటే అట్లయితే లేవా మహిళలకు తల 27,500 రూపాయలు బాకీ మరి ఈ విషయం అప్పుడు ఏది నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగ వృత్తిస్తా అంటే కదా మరి అట్లా బాకీ అని చెప్పి అడగలే బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ని ఎవరైనా అంటే ఈయనకు బాధ అవుతుంది ఈయనకు బాధ వెంటనే వస్తాడు ఏడాదిలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని చెప్పారు అంటుండు ఇక నీ కళ్ళు కనకపోతే వాడు ఏం చేస్తాం అందుకే రాష్ట్ర అధ్యక్షుని ఏదో మారుస్తున్నట్టు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చేయంగానే రాష్ట్ర అధ్యక్షుని భారతీయ జనతా పార్టీ మాట్లాడితే తీరుగు ఉంటది లేకపోతే ఏడాదిలో ఒక్క హామీ నెరవేర్చలేదా
ఇంకేం చెప్తారు ఇక? చర్చకు సిద్ధమేనా మరి? మహిళలకు తలా 2750 రూపాయలు బాకీ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంతే కాదు, మహిళలకు ఇంకా ఎంత చేసినా తక్కువే, మేము చేస్తాం కూడా. 4000 కాదు, ఉన్న పింఛన్ రావట్లేదట, పింఛన్లే వస్తలేవట. ఇగో ఎన్ని అబద్ధాలు చూడు. బీసీలకు 20,000 కోట్లు ఏమయ్యాయి? బీసీలకు 20,000 కోట్లు ఏమయ్యాయి? ఈ ప్రభుత్వం దగ్గర ఎట్లా వసూలు చేయాలో మాకు తెలుసు, వసూలు చేసుకుంటాం. బీసీల గురించి నువ్వేం కంగారు పడ. బీసీలకు సంబంధించి స్టాండ్ ఏంటో కూడా చెప్పాలి మరి అధ్యక్ష. మీ స్టాండ్ ఏందో చెప్పు ఫస్ట్. బీసీఓని బీసీఓంది అధ్యక్ష పదవి గుంజుకొని నువ్వు మళ్ళీ ఎట్లా అడుగుతావు సార్? 10 పంటలకు బోనస్ ఎటుపోయింది? పుట్టిన బిడ్డలకు బంగారు లక్ష్మి ఇచ్చారా? ఏం చేశారని 46,000 కోట్ల అప్పు. ఏడాది పాలనలో ఆర్థిక వ్యవస్థ దివాలా, సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. 6 గ్యారంటీలు వైఫల్యాలపై ఛార్జ్షీట్ రిలీజ్ చేసిరట. ఫస్ట్ కిషన్ రెడ్డి గారి మీద ఒక ఛార్జ్షీట్ రిలీజ్ చేయరు. ఆయన ఏం మనిషి, ఏం చేస్తాడు? ఆయన కిషన్ రెడ్డి గారి మీదికి ఆ కమలం కండువా వేసుకున్నా కూడా ఆయన బనియన్ మాత్రం గులాబీదే ఉంటుంది. డ్రాయర్తో డాలర్తో పెట్టుకుంటే టాటా చెప్పాల్సిందే. 100% సుంకాలు విధిస్తా అంటే బనీన్ డ్రాయర్ అనబోయి ఇక్కడికి వచ్చింది. డాలర్తో పెట్టుకుంటే టాటా చెప్పాల్సిందే. 100% సుంకాలు విధిస్తాం, అమెరికా మార్కెట్లోకి అనుమతి ఇవ్వం, ప్రత్యేక కరెన్సీ సృష్టించబోమని హామీ ఇస్తేనే కఠిన చర్యలు ఉండవట. ఆగో, డాలర్తో పెట్టుకుంటే టాటా చెప్పాల్సిందే. 100% సుంకాలు విధిస్తాం, అమెరికా మార్కెట్లోకి అనుమతి ఇవ్వం, ప్రత్యేక కరెన్సీ సృష్టించబోమని హామీ ఇస్తేనే కఠిన చర్యలు ఉండవు. బ్రిక్స్ కూటమికి ట్రంప్ హెచ్చరిక. చూసుకో, బ్రిక్స్కి ఇక్కడ అంటే డాలర్కు సమానమైనటువంటి ఒక కొత్త కరెన్సీని తీసుకొస్తామని వాళ్ళు ఆలోచన చేస్తే 100% పన్నులు వేస్తాం, మా డాలరే టాప్ ఉండాలని ట్రంప్ చెప్తున్నటువంటి మాట. ఇక FBI చీఫ్గా కశ్యప్ పటేల్, అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతిగా భారత సంతతి వ్యక్తి. కనీసం 3 కనండి. జనాభా క్షీణిస్తే సమాజమే అంతరిస్తుంది, భాషలు సంస్కృతి కూడా కనుమరుగవుతాయి. RSS చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలంటూ కనీసం 3 కనండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. 3 కాకపోతే 30 మందిని కను. ఒక్కోసారి వెనకట 11-12 మందిని కంటే డజన్లు కంటే కూడా 2-3 బతికేది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, పాపం ఆయన వివాహం చేసుకుంటూ ఇప్పుడు ఆయన పిల్లల ఆయనకు లేదు. సో కాబట్టి ఇట్లా చాలా మంది మారాల్సినటువంటి మోహన్ భగవత్ గారి మాటలు స్వీకరించాలి, చాలా మంది స్వీకరించాలి. కొంతమంది మేము చేసుకోము, మేము ఇట్లే ఉంటాం అట్లే ఉంటాం అంటే కుదరదు. కనీసం 3 కనాలని చెప్తా ఉన్నాం, మినిమం అది మినిమం. అయితే గతంలో 1 ముద్దు 2 హద్దు 3 వద్దే వద్దని ఉండే. ఇదే దోమ, ఇది కేసీఆర్ దోమనట్టు. అంతేనా? శనార్థి తెలంగాణ మాలలు ఏకమవ్వాలి, మనం గర్జిస్తే ప్రధాని సీటు కదలాలి, పార్లమెంట్లో మన గురించి చర్చ జరగాలి, మాల జాతిని కాపాడే బాధ్యత మాదే, ఈడీ దాడులకు భయపడబోం, మాలల సింహ గర్జన సభలో గడ్డం వివేక్ వెంకటస్వామి. ఎన్కౌంటర్ కాదు, విషప్రయోగం. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి, అన్నంలో విషప్రయోగం చేశారు ఆరోపిస్తున్న పౌర హక్కుల సంఘం నేతలు. శవ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఇక లోకల్ వార్ రెడీ అవుతున్న పొలిటికల్ పార్టీలు, జనవరిలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్, 3 పిల్లలున్న పోటీకి అవకాశం. 6 గ్యారంటీలపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలని బీజేపీ స్కెచ్. కేటీఆర్ బ్యాక్ స్టెప్తో బీఆర్ఎస్లో అయోమయం. ప్రధాన పోటీ కాంగ్రెస్తోనే అంటున్న బీజేపీ రూరల్ ఎందుకుంటుందబ్బా, కష్టం. కానీ బీజేపీకి పట్టులేని గ్రామాలు కోకోలలు ఉన్నాయి, బీజేపీకి అసలు సంబంధం ఏంటి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరం షురూ కాబోతుంది, అందుకు రాజకీయ పార్టీలు సైతం రెడీ అవుతున్నాయి. అయితే స్థానిక సమరంలో నెగ్గేందుకు తమ వ్యూహాలకు ఇప్పటి నుంచే లీడర్లు పదును పెట్టే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఇటీవల కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం మొదలుపెట్టాయి. పలు ప్రసంగాల్లోనూ పంచాయతీ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తుండడం, క్షేత్రస్థాయిలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహ అభ్యర్థులు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించడం, గాంధీ భవన్లోనూ ఆయా డీసీసీ కమిటీలను అలర్ట్ చేస్తూ వస్తోంది. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సైతం ఇటీవల నిర్వహించిన సమావేశంలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ క్యాడర్కు పిలుపునిచ్చారు. అంటే క్యాడర్ కాదు, గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఉండదు. ఇక్కడ ఇది ద్రవిడన్ ఏది అడ్డా, ఇది కొంచెం అవకాశం ఉండే కానీ అధ్యక్షుడు మారకపోవడంతో సంజయ్ ఉంటే అది వేరే అవకాశం ఉండే, ఊర్లోకి తీసుకుపోయాడు.
సెకండ్ పొజిషన్ ఎవరిదో. ఇకపోతే బీజేపీ బీఆర్ఎస్ మధ్య సెకండ్ పొజిషన్ ఎవరు దక్కించుకుంటారనే చర్చ లేకపోలేదు. నిజానికి కాంగ్రెస్ బీజేపీకి మధ్య లోకల్ సమరం నడుస్తుందని బీజేపీ నేతలు చెప్పుకున్నప్పటికీ చాలా గ్రామాల్లో నేటికి బీజేపీ క్షేత్రస్థాయిలో క్యాడర్ బలంగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని గ్రామాల్లో బీజేపీ జెండా మోసే వారి సంఖ్య పదుల సంఖ్యలోనే ఉండడం గమనార్హం. అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ అంతకంటే దారుణ పరిస్థితిలో ఉందని చెప్పాలి. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ మోహన్ చాటేశారు. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియని కేటీఆర్ ఇటీవలే రాజకీయాలకు బ్రేక్ అంటూ చెక్ చేశాడు. కవితమ్మ రాజకీయాల్లో యాక్టివ్ అంటూ 2-3 రోజులు హడావిడి చేసినా ఆమె ఇప్పట్లో క్షేత్రస్థాయికి చేరుకునే పరిస్థితి లేదు. దీంతో పంచాయతీ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్న బీఆర్ఎస్ ఆశావహ అభ్యర్థులు కలవరం మొదలైపోయింది. పంచాయతీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే జరుగుతాయి. అంతా రెడ్డి సార్లదే పెత్తనం. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో హవా కొనసాగుతుందంట. దాదాపు అన్ని యూనియన్ల నుంచి వారే. బీసీ టీచర్ క్యాండిడేట్స్ కనిపించట్లేదా, లేకుంటే బీసీ లీడర్లు అంటే చిన్న చూప? ఇకనైనా మేలుకోండి బీసీ టీచర్లారా. మీరు ఏమన్నా చేయరి, మిమ్మల్ని ఓడగొట్టే జిమ్మెదారి మాది. ఈసారి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు గెలుస్తారు. మీరు అటు భద్రాచలం నుంచి దేక్కుంటా సచివాలయం దాకా వచ్చిన బీసీ టీచర్లు రెడ్లకు ఓట్లేసే పరిస్థితి లేదు, వేయరు కూడా. ఎస్సీ ఎస్టీలు కూడా కలిసి బరాబర్ మేము బీసీలకే వేసుకుంటాము. ఇప్పటికే బీసీ లీడర్లు అంతా అన్ని యూనియన్లో మీ నాయకత్వాలు పోయి, మీ పైన నాయకత్వాలు పోయి మేము మద్దతు ఇస్తున్నాం, లెటర్ ఇస్తున్నాం, మీరు ఏమని ఇచ్చుకోరు. కింద క్యాడర్ సిద్ధంగా లేరు, అయిపోయింది. దేశ జీడిపి బీసీల నుంచి అభ్యర్థులు ఎవరు మళ్ళీ అంటే అతి త్వరలో ఉంటారు. మీరు చూడండి, చాలా బలమైన అభ్యర్థులు ఉంటారు. దేశ జీడిపి 5.4% పడిపోయింది. భారత్లో కొంతమంది అంబానీలకు లాభాలు, సమస్యల్లో రైతులు, కార్మికులు, ప్రజలు. ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆలోచన అవసరం. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రజా వ్యతిరేక శక్తులపై పోరాటం. వయనాడులో వరదల విలయం సృష్టించిన కేంద్రం ఆదుకోలే. ఇక కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటున్న బీజేపీ ప్రతిపక్షాలను భయపెట్టేందుకు యత్నం. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడింది. రైట్గా ఈవీఎంలపై జాతీయ ఉద్యమం, మహా రిజల్ట్స్ రాజ్యాంగ విరుద్ధం. జరిగిన నష్టానికి చంద్రచూడ్దే బాధ్యత. ఎమ్మెల్యేల అనర్హతపై సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదు. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఆరోపణ. ఇక బిజినెస్ పేరుతో 100 కోట్ల రూపాయలు స్వాహా. బాధితుల్లో వీవీఐపీలు, సెలబ్రిటీలు ఉన్నారట. తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతిదత్ నిర్వాకం. ఇక బాలీవుడ్ స్టార్ పరిణతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ మోసం చేసింది. రైట్గా సంక్రాంతికి రైతు గాడెందుకు గిడ ఈ హేమనగర్ కన్నట పిల్లగాడు ఈడ ఎల్బీనగర్ ఏరియాలో ఉంటాడు పిల్లగాడు. దాన్ని ఏమంటారు కదా, కాకముందుకి ఏమో ఓపెనింగ్ బుకింగ్సా ఏమంటారు కదా, ఫ్రీ లాంచ్ ఆఫర్ పెట్టి కోట్లు కొట్టకపోయి ఈడ దుకాణం ఎత్తేసి ఇప్పుడు బంజారా హిల్స్ దిగిండట. ముఖ్యమంత్రి గారి తమ్ముడుగా చిన్న ఆయన పేరేంది, కొండలరెడ్డి, ఆయనతో ఫోటో దిగి అందరినీ బెదిరిస్తున్నట్టు. వాళ్ళకి తెలియదు కదా ఫోటో దిగితే, ఫోటో నిన్ను వచ్చిపోయారు. వచ్చిపోతే వాళ్ళు చూస్తే షాక్. ఇప్పుడు బంజారా హిల్స్ లో పెట్టినట దందా, బాధితులు వచ్చిపోయారు. సంక్రాంతికి రైతు భరోసా. అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు. బీఆర్ఎస్ 7 లక్షల కోట్లు అప్పు చేసింది. నెలకు వడ్డీనే 6,500 కోట్లు కడుతున్నాం. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా హామీల అమలు. ఏడాది పాలనపై సంతృప్తిగా ఉన్నాం. ప్రజలకు కాంగ్రెస్ పై ప్రేమ తగ్గలేదు. మరో 9 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 9 ఏళ్ళు లేదు 15 ఏళ్ళు ఉండాలి. మన ఐక్యత చూపించాలి. ప్రతి గౌడ బిడ్డ గోపాలో సభ్యుడిగా చేరాలి. గౌడ కులస్తులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిండు. గౌడ ప్రొఫెషనల్ వాళ్ళకి సంబంధించినటువంటిది ఉంది. వాళ్ళందరూ కూడా ఒకే ఐక్యత సాటి చెప్పాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. ఇక తుఫాన్ బీభత్సం. చెన్నై అతలాకుతలం. తీరం దాటిన పెయింజల్ తుఫాన్ పలు జిల్లాల్లో స్తంభించిన రాకపోకలు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉందంట. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఇదేందాకు తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ చేయాలా వద్దా అంటే దాదాపు 3,130 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 75% మంది వర్గీకరణ చేయాలని, వర్గీకరణ చేయకూడదు అని చెప్పి 25% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఒకసారి దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. సెలబ్రిటీలకు 100 కోట్ల కుచ్చుటోపి. బాధితుల్లో హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్, పరిణితి చోప్రా. సస్టైన్ కార్డు బ్రాండ్ పేరిట బడా స్కామ్ జరిగిందట. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ ఘరానా మోసం చేసిందట. బాధితురాలు సృజా ఫిర్యాదుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో సిసిఎస్ లో కేసు నమోదైందట. 10 నెలల తర్వాత నిందితుడు అరెస్టు. అమ్మా, సమంత, కీర్తి సురేష్ అందరికి బోల్తా కొట్టించిపోయిందట. అందరికి సినిమా చూపించింది. ప్రయోగాలకు 100 ఏళ్లు. సుదీర్ఘకాలం కొనసాగుతున్న ఎక్స్
ఎక్స్పెరిమెంట్స్ ప్రపంచంలోనే వింత ప్రయోగాలు 1840 నుంచి మోగుతున్న రింగింగ్ బెల్ అంట. ఇవాళ ఉదయం నిన్నటి స్పెషల్ ఎడిషన్ నిన్నటి చేసిరా చేయాలి ఇక నేను చెప్తున్నా. 7 మావోయిస్టులు మృతి. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్. 25 ఏళ్లలోపు వారు 5, 2 AK-47లు సహా పలు ఆయుధాలు స్వాధీనం. భద్రుపై 20 లక్షల రివార్డు. లొంగిపోమ్మంటే ఫైరింగ్ చేశారు. ఎస్పీ శబరీష్ లొంగిపోమ్మంటే ఫైరింగ్ చేశారు. అట్టెట్లుండదులే, అదేం ఉండదు. ఓసారి ఏం జరిగింది ఎరికేనా, ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గుంటూరు నల్గొండ మధ్యలో ఓసారి కాల్పులు జరిగినాయి. కాల్పులు జరిగితే ఎవరు గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళే, అటు నుంచి వచ్చిన వాళ్ళు, ఇటు నుంచి వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళు, మావోయిస్టులు అనుకొని ఇద్దరు కాల్చుకున్నారు. అయితే ఇలా ఫస్ట్ లొంగిపోమ్మంటే వినకుండా కాల్చిన వాళ్ళు ఎవరు? ఇలా ఇద్దరు పోలీసులే. లొంగిపోమని హెచ్చరించింది ఎవరు? మావోయిస్టులు అయితే అన్నారుగా పోలీసు వాళ్ళని లొంగిపోమని అన్నారు. వీళ్ళే అన్నారు. వీళ్ళు అనుకొని వీళ్ళే కాల్చారు. ఈ లొంగిపోమనుడు ఇవన్నీ ఏముండయి పోయి పెడతానే ఉంటారు. ఇది మనం ఏది ఒక ఊత పదంగా వాడుకు లొంగిపోమన్నాం, హెచ్చరించడం, హ్యాండ్స్ అప్ అన్నంగానే వాళ్ళు కాల్పులు జరపడం ఆత్మరక్షణ కోసం మేము జరిపి ఇవన్నీ ఇదంతా స్టోరీ అట్లే ఉంటుంది. రెగ్యులర్ ఫార్మాట్ ఇది. ఏది మనం శ్రీయుత గౌరవనీయులైన అనేది శ్రీయుత గౌరవనీయులైన. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక వద్ద ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 7 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో దళ కమాండర్ భద్రుతో పాటు ఏరియా కమాండర్ మధు ఉన్నారు. మృతి చెందిన వారిలో 5 25 ఏళ్లలోపు వారే. మృతదేహాలను ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి స్వగ్రామానికి తరలించనున్నారు. ఇదిలా ఉండగా భద్రు కోసం పోలీసులు ఏళ్లుగా వెతుకుతున్నారు. అతనిపై 20 లక్షల రివార్డు సైతం ఉన్నది. ఇక రాష్ట్రంలో బూటకు ఎన్కౌంటర్లు, అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు సైతం ప్రజాస్వామ్య పాలనకు తూట్లు. అప్పులపై చర్చించేందుకు సిద్ధం. కేసీఆర్ పేరు పలికే నైతికత రేవంత్కు లేదని చెప్పేసి హరీష్ రావు అంటుండు. మీకే ఉన్నది. ఆయన పేరు జనమే వలుకుతలేరు. జనమే మర్చిపోయారు కేసీఆర్ గారిని. రేవంత్ గారు మీరెట్లా మలయాద్ చేస్తున్నారు అని అంటుండు ఆయన. సంక్రాంతి తర్వాత రైతు భరోసా, బీఆర్ఎస్ మారీచుల మాయ మాటలు నమ్మొద్దు. 16,000 కోట్ల మిగులు రాష్ట్రం, 7 లక్షల కోట్ల అప్పుల పాలు. సన్నాలకు 500 బోనస్ చెల్లిస్తున్నాం. రాష్ట్రంలో తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ రకాలతో మేలు. 4 విడతల్లో రుణమాఫీ పూర్తి. కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సిద్దిపేట జిల్లాలో సీఎం పర్యటన. ఇక టీబీజేపీకి కొత్త చీఫ్. ఇప్పటికే పేరును ఖరారు చేసిన అధిష్టానం పలువురు కీలక నేతలకు సమాచారం అంట. ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. రేసులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంట. ఇక 6 అబద్ధాలు, 66 మోసాలు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తుంది. హామీల అమలుపై తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నిలదీయాలని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. రైట్గా 7న బీజేపీ బహిరంగ సభ, తొలుత 6న నిర్వహించాలని ప్లాన్. బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన రోజు నేపథ్యంలో తేదీ మార్పు. పార్లమెంట్ సమావేశాల్లో అగ్రనేతలు బిజీ, హాజరు డౌటే. అంతా మా ఇష్టం. సెక్రటరియట్లో ఐఏఎస్ల ఇష్టారాజ్యం అంట. సమయపాలన పాటించకుండా విధులకు మధ్యాహ్నం తర్వాతే సచివాలయానికి వస్తున్నారు. కొందరు ఇలా వచ్చి అలా బయటకు వెళ్ళిపోతున్నారంట. మరికొందరు రాత్రి 10 దాటినా ఆఫీసులోనే ఉంటున్నారంట. ఎంప్లాయీస్కు మాత్రం షరతులు. తాము ఉన్నంతసేపు సెక్షన్లో ఉండాలని ఆదేశాలు. మహిళా ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు. త్వరలోనే బ్యూరోక్రాట్లకు ఫేషియల్ అటెండెన్స్ పెడతారంట. మరి వీళ్ళకి ఐఏఎస్లకు పెడతారా చూడాలి. పెట్టాలి. బ్యూరోక్రాట్లు అంటే ఆలే. ఎలివేటెడ్ కారిడార్ కు భూసేకరణ. హైదరాబాద్ కలెక్టర్ నోటిఫికేషన్ జారీ. త్వరలోనే సీఎం శంకుస్థాపన. త్వరలోనే ఎకో టూరిజం పాలసీ. 17 సర్క్యూట్లలో 66 స్పాట్ల గుర్తింపు. డ్రాఫ్ట్ కు 3-4 నెలల్లో సీఎం ఆమోదం. సీఎంఆర్ఎఫ్ కొత్త రికార్డు. ఏడాదిలో 830 కోట్ల రూపాయల సాయం. 1.66 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగింది. అవినీతి అక్రమాలకు చెక్. సెలవు దినాల్లోనూ ఎల్ఓసీలు క్లియర్ చేస్తున్నారు. సో ఇవైతే టెన్షన్గా జరుగుతామని మేము ఎన్ని పంపించినాం. మంచిది. వైద్యం డీసెంట్రలైజ్ చేస్తున్నారంట. జిల్లా స్థాయిలోని మెరుగైన వైద్యం అందాలి. చికిత్స కోసం పేదలు అప్పులపాలు కావద్దు. ఆసుపత్రుల్లో 80% ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక స్టాఫ్ సమకూర్చడమే టార్గెట్ అంట. క్యాన్సర్ చికిత్సకు రీజనల్ సెంటర్ల ఏర్పాటు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మెడికల్ షాపులకు నో పర్మిషన్. జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ కార్డుల కోసం కొత్త వ్యవస్థ. దిశతో మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న మాట్లాడాడు. అండగా ఉంటాం. పోలీస్కి ఇష్టే ఫ్యామిలీకి ఎమ్మెల్సీ కవిత భరోసా. అమరుల కుటుంబాలను కేసీఆర్ ఆదుకున్నారని కామెంట్. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉంది. ఇంకా 10 ఏళ్ళకు ఉంటుందా అండగా? మొన్న 10 ఏళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఈమెకే అండగా లేకుండా కదా నిన్న దండలేదు. అమెరికా FBI డైరెక్టర్ గా కాష్ పటేల్ భారత సంతతి వ్యక్తిని నామినేట్ చేసిన ట్రంప్. ప్రవాసీ భారతీయుడికి అత్యున్నత స్థానం. బ్రిలియంట్ లాయరు, అమెరికా ఫస్ట్ ఫైటర్ అంటూ కితాబట. అమెరికా
FBI డైరెక్టర్గా కాష్ పటేల్. చాలా గ్రేట్ అసలు. నేడు మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపిక ముంబైలో శాసనసభ పక్ష సమావేశం. బీజేపీ నిర్ణయమే ఫైనల్ అని షిండే. అచ్చా, పట్టణాభివృద్ధి హోంశాఖను కోరుతున్న శివసేన చీఫ్. డిప్యూటీ సీఎంగా ఆయన కొడుక్కి ఛాన్స్ అట. అయ్యో, ఎంత పని అయిపోయా శివసేన పని షిండేది. ప్రతి సంతకం వెనుక కరప్షన్. ఎన్ఓసీల పేరిట ఏఈల దందా. FTL బఫర్ జోన్ను మింగేసిన రియల్టర్లు. నో అబ్జెక్షన్ ఇస్తున్న ఇరిగేషన్ బడా బిల్డర్లకు ఇంజనీర్ల వత్తాసు. నాలాల దారి మళ్లింపులు అనేకం. విచారణ జరిపితే అనేక మంది నికేసులట. నికేసులు చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ హయాంలా. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో ఏ ఒక్క చెరువు దాని వాస్తవ విస్తీర్ణంతో లేదు. నాలాల పరిస్థితి అంతే. కొన్ని చోట్ల నాలాల దారి మళ్లించారు. FTL బఫర్ జోన్ పరిధిలోని అనేక నిర్మాణాలు వెలిశాయి. ఇటీవల రిమోట్ సెన్సింగ్ అథారిటీ రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయో తేలిందట. వాటిలో ఉన్నది అన్ని బడా కంపెనీల నిర్మాణాలన్నట. అన్ని బడా కంపెనీలే, రాజకీయ నాయకులే కబ్జాలు పెట్టారు. ఇక అక్రమార్కుడికి అధికారుల అండ. రాజకీయ నాయకులకు సైతం సపోర్ట్ అట. రాత్రిపూట కొనసాగుతున్న క్వారీ తవ్వకాలు. తొగ్గుడెంలో మళ్ళీ తోడేస్తున్నారు. అర్ధరాత్రి యథేచ్ఛగా కంకర తరలింపు. 3 రోజులకే మళ్ళీ మైనింగ్ స్టార్ట్. పెనాల్టీతో సహా ప్రభుత్వానికి 300 కోట్లు బాకీ. దిశా విలేకరులకు మళ్ళీ బెదిరింపు ఫోన్ కాల్స్. రాష్ట్ర స్థాయి అధికారులకు త్వరలో ఫిర్యాదు. ముఖ్యమంత్రి గారు గీడ కమలాకర్ రెడ్డి అని చెప్పి ఈ బొమ్మరాజపేట కాడ అక్రమ మైనింగ్ చేస్తాడు. 300 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టేది ఉంది మన ప్రభుత్వానికి. నేను పంపిస్తే ఇప్పటి వరకు రిపోర్ట్ పంపలే వీళ్ళు. ఎవరు? మన ఈ కలెక్టర్ గారు, మేడ్చల్ కలెక్టర్ గారు ఇప్పటి వరకు రిపోర్ట్ పంపలే. మీరు ఆల్రెడీ దాని మీద 300 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఫైన్ వేసింది. ఆ ఫైన్ కట్టకుండా ఆయన మంత్రి పొంగులేటితో ఫోటో దిగుతా ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫోటో దిగి పెడతా ఉన్నాడు. నాకు ఇగో వీళ్ళు అండగా ఉన్నారు, నన్ను పైసలు అడగొద్దని చెప్పి. ప్రభుత్వం 300 కోట్లు వసూలు చేయాలడా? కమలాకర్ రెడ్డి క్రషర్ మిషన్ ఆయన అక్రమంగా ఆడ పెనాల్టీ కట్టాల్సిన పైసలు ఆడ పడి ఉన్నాయి. అటువంటి వాళ్ళ దగ్గర వసూలు చేయాలి మనం. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక పల్లవి ఒకసారి చూద్దాం. CMRF లో రేవంత్ సర్కార్ రికార్డు. ఏడాదిలోనే 830 కోట్ల సాయం. 13,000 మందికి ఎల్ఓసీలు. 240 కోట్ల ఎల్ఓసీలు మంజూరు. 5 ఏళ్లలో గత ప్రభుత్వం 2,400 కోట్ల సాయం. సగటున ఏడాదికి బీఆర్ఎస్ 480 కోట్లు ఖర్చు చేసిందట. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్. ఏటూరు నాగారం చెల్పాక అటవీ ప్రాంతంలో కాల్పుల మోత. మహిళతో సహా 7 మావోయిస్టుల మృతుల్లో స్టేట్ కమిటీ మెంబర్ భద్రు అలియాస్ పాపన్న. ఇక తప్పించుకున్న మరో 8 మంది నక్సల్స్. ఛత్తీస్గఢ్